Hello guys, welcome back to my channel. Welcome back to the last video of 2024. So 2024 అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి కదా. సో మేము కూడా అలా ముందు రోజు అంటే డిసెంబర్ 31st రోజు 31st నైట్ కోసం ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాం అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ అలానే సెలబ్రేషన్స్ కూడా చూస్తారు. సెలబ్రేషన్స్ అంటే ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మన మిడిల్ క్లాస్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా చాలా మంది రిలేట్ అవుతారు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మేము రేపు ఫస్ట్ అనగా ఈరోజు చోటుకి అయితే బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అదేంటో కానీ చిన్నప్పటి నుంచి ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. సో న్యూ ఇయర్ వస్తుందంటే కొత్త బట్టలు ఖచ్చితంగా వేసుకోవాలి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గుర్తున్నంత వరకు అయితే నేనైతే ఖచ్చితంగా న్యూ ఇయర్కి కొత్త బట్టలు వేసుకుంటాను. మీలో ఎంతమందికి అలా ఉంది కింద కామెంట్ చేసేయండి. ఇంకా మన చోటు అయితే అందరికీ చాలా వరకు హాఫ్ డేసే ఉన్నాయి కదా 31st రోజు. సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత లంచ్ ఏం చేయలేదంట. సో ఆకలిస్తుందని చెప్పేసరికి ఇంకా షాపింగ్కి వెళ్ళే దారిలో మధ్యలో తాజా కిచెన్ ఉంటుందన్నమాట. తాజా టిఫిన్స్. దీంట్లో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడి నుంచో వచ్చి తింటారనమాట. ఇంకా వీడికి కూడా టిఫిన్ తింటా అని చెప్పేసరికి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. నేను ఫస్ట్ టైం ఇంత ఖాళీగా చూస్తున్నాను తాజా టిఫిన్స్ని, ఎందుకంటే మార్నింగ్స్ కానీ నైట్స్ కానీ చాలా రష్గా ఉంటుంది అనమాట. ఇంత ఖాళీగా అయితే అస్సలు దొరకదు. సో ఇంకా వీడి లక్కీ కాబట్టి కొంచెం ఈరోజు ప్లేస్ బాగానే ఉంది. ఇంకా వీడైతే మసాలా దోశ తీసుకున్నాడు అనమాట. మీలో ఎంతమంది మసాలా దోశ తీసుకొని దాంట్లో మసాలా తినకుండా ఒట్టి దోశ తింటారు? అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? మా చోటు అయితే అదే బ్యాచ్ అనమాట. ఇంకా జున్నుగాడు కూడా అన్న తింటుంటే ఖచ్చితంగా వీడు కూడా పెట్టాలి. ఎవరైనా తింటుంటే తింటాడు, కానీ ఒక్కడికి సపరేట్గా తినిపిస్తే తినడు అనమాట. చాలామంది పిల్లలు ఇట్లానే ఉంటారు కదా. అవును, కొంచెం బ్లర్. యాక్చువల్లీ చోటుకి పూరి అంటే చాలా ఇష్టం, కాకపోతే ఈ మధ్య కొంచెం ఆయిల్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేద్దామని చెప్పేసి కొంచెం హెల్తీగానే తింటున్నాడు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్. మన జున్ను కూడా బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో కూర్చొని వాడు కూడా తింటున్నాడు వాడి చేతికి ఇస్తే. ఈ మధ్య తినిపించడం కొంచెం తక్కువే అయింది, వాడంతటి వాడే తింటున్నాడు అనమాట చేతికి ఇచ్చేస్తే. అలా తింటే ఇంకా మనకు కూడా హ్యాపీయే కదా. ఇంకా మొత్తానికైతే అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా షాపింగ్ కోసం అని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న జూడియోకి అయితే వచ్చేసాము. సో చోటు షాపింగ్ కాబట్టి ఇంకా అన్ని వెతుకుతున్నాను అనమాట. వాటితో పాటు ఇంకా మన జున్నుగాడికి కూడా షాపింగ్ చేస్తున్నాము. సో ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి. ఎన్ని డ్రెస్సులు ఉన్నా కానీ ఏదైనా ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ కానీ వస్తుందంటే ఖచ్చితంగా కొత్త డ్రెస్ వేసుకోవాలి. నా మనసు ఎందుకు అట్లా లాగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్రైల్ వేయడానికి రెడీ ఉన్నాడు. సో ఇంకా అట్లా వాళ్ళిద్దరికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసిన తర్వాత మామ బిల్డింగ్ దగ్గర నించున్నాడు అనమాట. అంతలోపు వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా నాని డాడీ కూడా వచ్చేసారు అనమాట ఇంటికి. మమ్మీ అయితే తర్వాత వస్తారు, ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే తీసుకున్న తర్వాత కొంచెం సేపు నేను కూడా షాపింగ్ చేశాను అనమాట, కొంచెం చూద్దామని చెప్పేసి. నాకైతే ఒక షర్ట్ నచ్చింది, ఆ షర్ట్ తీసుకున్నాను. అది ఎప్పుడైనా నెక్స్ట్ టైం స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను. సో మెయిన్లీ ఈ సీజన్ డిసెంబర్ జనవరి టైంలో అయితే బాగానే సేల్స్ ఉన్నాయి అన్ని షాప్స్లో. సో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు బెస్ట్ టైం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా చోటుగానికి చెప్పులు తీసుకుందామని చెప్పేసి డీమార్ట్కి వచ్చాము. ఎంత షాపింగ్ చేసినా ఎక్కడ తిరిగినా కానీ డీమార్ట్కి వెళ్ళకుండా ఆ షాపింగ్ అయితే అస్సలు కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఇంకెట్లైనా నైట్ 12 వరకు వెళ్ళుకుంటాం కదా. సో ఏదో ఒక స్నాక్స్ అట్లా తినడానికి ఉండాలని చెప్పేసి తీసుకుందామని వచ్చాము. ఇంకా అట్లానే చోటుగానికి చెప్పులు కూడా చూస్తున్నాం అనమాట. ఇక్కడ డైలీ వేర్ చెప్పుల కోసం వచ్చామన్నమాట. దాని గురించి పెద్ద డిస్కషన్ అవుతుంది. నాకు ఇవి కావాలంటే మేమేమో వద్దని, కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయని చెప్పేసి. బట్ వాడైతే అస్సలు వినలేదు. ఇంకా ఫైనల్గా అయితే వాడికి నచ్చిన చెప్పులు తీసేసుకున్నాడు. ఇంకా మేము కూడా మా షాపింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత కొన్ని వెజెస్ కూడా తీసుకోవాల్సి ఉండే. సో పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళేసి కొన్ని వెజెస్ తీసుకున్నాం అనమాట. నార్మల్గా ఇక్కడ షాప్స్లో తీసుకోవడం కంటే మార్కెట్స్ అవుతుంటాయి కదా. సో డైలీ మార్కెట్స్, వీక్లీ మార్కెట్స్ అట్లా ఆ మార్కెట్స్లో తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ప్రైసింగ్ చాలా ఎక్కువ చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వెజెస్ తీసుకున్న తర్వాత కేక్ కూడా కావాలి కదా అని చెప్పేసి ఇంకా కేక్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము బయటికి వెళ్ళింది 6 o'clock అయితే ఇంటికి వచ్చే వరకు 8:39 అట్లా అయిపోయింది అనమాట. సో ఇంకా ఫుల్ ఆకలిస్తుండే. అప్పుడు తెచ్చుకున్న చిప్స్ ప్యాకెట్ ఒకటి ఖాళీ చేసేసాము. నాకైతే ఈ
మ్యాంగో ఫ్లేవర్స్లో సాల్టీ అయితే చాలా ఇష్టము. ఇంతకీ మీకు ఏది ఇష్టమో కింద కమెంట్ చేసేయండి. అండ్ అట్లానే నానికి అంటే మా చెల్లికి మాత్రం క్రీమ్ అండ్ ఆనియన్ ఇష్టం అనమాట. మొత్తానికైతే ఇంక ఇక్కడ మేము అక్కడ వంట చేస్తూనే ఇక్కడ తింటున్నాను అనమాట. ఆకలిస్తుంది, తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి. సో నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఈవెన్చువల్లీ. ఇక్కడ చోటుగాడైతే ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా అక్కడ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట. దాంతోపాటు కొన్ని దోశ కూడా వేసుకున్నాము. చికెన్ కర్రీలోకి దోశ అనేది డెడ్లీ కాంబినేషన్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకెవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ లంచ్లో కూడా యాక్చువల్లీ చాలా బాగుంటుంది. అన్నం అందరికి సరిపోతుందా? ఎవరికి లాభం ఉన్నా లేకపోయినా ఈ న్యూ ఇయర్ టైంలో అయితే కేక్స్కి మస్తు డిమాండ్ ఉంటుంది కదా. సో కేక్ షాప్స్ అన్నీ ఇక్కడ పడితే అక్కడ పెట్టేశారనమాట. మా ఇంటి దగ్గర అయితే 200కి 300కి కేక్స్ చూసి తీసుకోవాలి. కాకపోతే మేమైతే ఇంకొక కేక్ అయితే తెచ్చేసుకున్నాము. సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా కేక్ ఉండాలి కదా, అందులో న్యూ ఇయర్ అంటే ఇంకా తప్పనిసరి. ఇంకా అట్లా వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత మేమైతే తినేసామన్నమాట. ఫుల్గా కుమ్మేసాము, ఎందుకంటే బయట అంతా షాపింగ్ చేసి వచ్చాము కదా, చాలా ఆకలేసిండే. ఇంకా తినేసరికి ఆల్మోస్ట్ 9:30 10 అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే కొంచెం సేపు చెప్పాను కదా. సో ఇక్కడైతే దోశ వేసుకున్నాం అనమాట. సో దోశ వేసుకోవడానికి ఇక్కడ పిండి తీసి పెడుతున్నారు. ఈ దోశ పిండితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి పట్టు పెట్టుకుంటే ఒక 5-6 days అదే అనమాట. ఇంకా చాలా మందికి అది నచ్చకపోవచ్చు, అంటే రోజు ఒకటే టిఫిన్ అని. నాకైతే రోజు దోశ తిన్నా కానీ నాకు అస్సలు బోర్ కొట్టదు అనమాట. ఎందుకో నాకు అంత బాగా నచ్చేస్తుంది దోశ. తినే అలవాటు అయిపోయినట్టుంది. రోజు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకొని తింటే అదే టిఫిన్. ఇంకా మనం వేరే టిఫిన్స్ గురించి ఆలోచించాల్సిన పనే ఉండదు. పొద్దున సాయంత్రం అయితే నేను మంచిగా తినేస్తాను అనమాట దోశ, టిఫిన్లోకి ఇంకా డిన్నర్లోకి కూడా. సో ఇక్కడైతే దోశ పిండి వేసుకుంటున్నాం అనమాట. సో మీరు ఎంతమందికి దోశ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. నేనైతే పిచ్చ ఫ్యాన్ని. ఇడ్లీ కంటే కూడా ఎక్కువ నాకు దోశనే నచ్చుతుంది. చాలామందికి ఆయిల్ ఫుడ్స్ కూడా నచ్చుతాయి అనుకోండి, బట్ రోజు ఆయిల్ ఫుడ్ తినలేము కదా, అందుకని చెప్పేసి ఇట్లా అనమాట. ఇంకా తినేసిన తర్వాత మన జున్నుగాడు అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు అనమాట. సో మీరు కూడా చూసేయండి. కెమెరా పెట్టకపోతే బాగా వేస్తాడు, కానీ కెమెరా ఆన్ చేసామంటే వాడికి తెలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆపేసాడనమాట. సో పుష్ప సాంగ్ అయితే బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ మధ్య అన్ని పాటలకి డ్యాన్స్ చేస్తున్నాడులేండి. సో ఇంక ఇక్కడైతే మేము వాడు డ్యాన్స్ చేస్తుంటే కొంచెం సేపు చూస్తూ కూర్చున్నాం అనమాట. దీని తర్వాత ఇంకా ఈటీవీలో ప్రతి ఇయర్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా 9:30కి. సో ఇంకా ఆ ప్రోగ్రామ్స్ అయితే చూడడం స్టార్ట్ చేసాము. చాలామంది మిడిల్ క్లాస్లో అంతే కదా, బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే అంత లగ్జరీ ఉండదు. అట్లా అని సెలబ్రేట్ చేసుకోకుండా కూడా ఉండలేం కదా, అందుకని చెప్పేసి ఇంట్లోనే ఫ్యామిలీతో ఇలా చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా డ్యాన్స్ చేయడంతో పాటు చున్నుగాడు వాడంతటి వాడ విజిల్ కూడా వేసుకుంటున్నాడు అనమాట. సో మామ విజిల్ వేసినప్పుడు చూసి వీడు కూడా నేర్చుకుంటున్నాడు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను కూడా కొంచెం డ్యాన్స్ చేశాను, కానీ ఈసారి ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఉండే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ అంతా పోతుందనమాట. అవి చేయాలి ఇవి చేయాలి అన్న దాని మీద. జస్ట్ క్యాజువల్గా రోజు ఎట్లా ఉంటామో అట్లానే ఉండాలనిపిస్తుంది. ఒకటి కూడా సెంటర్ వీటితోనే
బంధం ఏంద్రా నువ్వు బంధం అన్న పాట నేర్చుకుంటే బంధం ఇంకడు 100 రూపాయలు బయటికి పోయేంత వరకు అంటరా బంధం బతుకయ్య క్రిస్మస్ మళ్ళీ జరిగింది చూసినావా శైలి మారింది పప్ప నా నడక మారింది పప్ప ఏమేమి పాటలు పాడతారు ఆ పాటలు చూసి అసలు అలాగే నా స్టైల్ మారింది నా రూట్ మారింది అంటే మరి రౌడీ అన్న ఇంక ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫేమస్ అయినాయి కదా, కొన్ని కామెడీ రీల్స్, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా ఏమైందంటే యాక్చువల్లీ ఇది ఫన్నీ అనే చెప్పాలి. 12 వరకు మేలుకుందామని అందరం కూర్చున్నాం కదా. సో నాని ఇంకా మా డాడీ వీళ్ళందరూ నిద్రపోయారు అనమాట చాలాసేపు వరకు. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ 2 మినిట్స్ ఉందనగా మేము లేపాము. నాకు ఎందుకో నిద్ర రాలేదు. ఇంకా జున్నుగాడు కూడా 11:30కి ఆ టైంకి అయితే పడుకుని పోయాడు. మన ఉస్మాన్ కూడా పడుకున్నాడు అనమాట. కూర్చుకుంటది చోటు. నిద్ర వస్తుందని వాడికి ఇద్దేవాని. ఇంకా వీళ్ళు 11:30కి పడుకున్న తర్వాత ఇంకా 12కి ఒక 2 మినిట్స్ ఉందనగా లేపామన్నమాట నానిని. ఇంకా మ్యాండేటరీ ఫొటోస్ ఉంటాయి కదా, కొన్ని ఫొటోస్ తీసుకోవాలి. సో వాట్సాప్ స్టేటస్లో స్నాప్ ఇట్లా పెట్టాలి కదా, అందుకని కేక్ని అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని మా సెలబ్రేషన్స్ ఇట్లా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.